హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు గోరుచిక్కుడుకాయ వెల్లుల్లి కారం ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా చాలా మంచిది. ఇందులో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. పిల్లలకి వారానికి 1-2 సార్లు చేసి పెట్టడం వల్ల చాలా మంచిది. వాళ్ళకి మలబద్ధకం సమస్య అన్నది ఉండదు. పిల్లలకి పెద్దలకి కూడా చాలా చాలా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. దీనికోసం ముందుగా గోరుచిక్కుళ్ళు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. తీసుకొని ఇవి వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. తర్వాత ఇలా వాటర్ పోసి ఉడికించుకోవాలండి. ఫస్ట్ ఇలా ఒక 10 మినిట్స్ అయితే టైం పట్టిందండి నాకు ఉడకడానికి. ఇవి కుక్కర్లో కూడా వేసుకోవచ్చు. నేను ఇలా వాటర్ పోసి మామూలు స్టవ్ మీద ఉడికించుకున్నాను. తర్వాత వెల్లుల్లి కారం కోసం వెల్లుల్లిపాయలు, కారం, సరిపడా సాల్ట్ ఇందులోనే వేసేసుకోవాలండి. వేసుకుని ఇది మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు గోరుచిక్కుళ్ళు ఉడికిపోయి వీటిని వడగట్టి పక్కన పెట్టేసుకోవాలి, వాటర్ అంతా తీసేసి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, అవి వేసుకోవాలండి. వేసుకుని బాగా ఉల్లిపాయలు వేయించుకుందాం. చూడండి, ఇలా బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మనకి. తర్వాత ఈ వెల్లుల్లి కారం అన్నది ఈ ఆనియన్స్లో వేసి బాగా మగ్గించుకుందాం. ఇది బాగా కలిసేటట్టు బాగా కలుపుకొని ఆ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ వేయించుకుంటే పచ్చివాసన అన్నది పోతుందండి. పచ్చివాసన పోకుండా వేసుకుంటే అసలు బాగోదు, కర్రీ టేస్ట్ అన్నది మారిపోద్ది. ఆ పచ్చివాసన, వెల్లుల్లి పచ్చివాసన వస్తూ ఉంటుంది. అది బాగా పచ్చివాసన పోయిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి. అప్పుడు ఇంక వేగినట్టే. తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుళ్ళు వేసుకుని కొంచెం పసుపు వేసుకుని వేయించుకుందాం. ఆల్రెడీ మనం కారం, ఉప్పు అందులోనే వేసేసుకున్నాం కనుక పసుపు ఒకటి వేసుకుంటే సరిపోద్ది. ఇంక ఇందులో ఏం వేసి ఏం ఉండవండి. ఆయిల్ కూడా కొంచెం తక్కువే వేసుకుంటే కొంచెం హెల్త్కి కూడా మంచిది కదా, కొంచెం తక్కువే వేసుకోండి కర్రీలో. ఇది బాగా కలిపేసుకుని ఒకసారి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని కాసేపు వేయించుకుందాం. కాసేపు అలా మగ్గుతుందండి. చూడండి, ఇలా మగ్గింది కదా, ఇంకా అయిపోయినట్టే. ఇది దగ్గరికి ఫ్రై లాగా వచ్చేసింది కదండి. అయిపోయిందండి. ఇది ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి కారం ఫ్రై రెడీ అయిపోయింది. గోరుచిక్కుళ్ళు వెల్లుల్లి కారం ఫ్రై. చూడండి, ఇలా దగ్గరికి వచ్చేసింది కదా. ఇది కొంచెం వేసుకుంటే చాలండి. చాలా అన్నం కలుస్తుంది. అన్నం మొత్తం కలుస్తుంది. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.